ఈవీఎంలు మేనేజ్ చేసుకుంటే కేరళ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, లేకపోతే ఆ లెఫ్ట్ పార్టీ సెకండ్ ఫేజ్ లో ఎట్లా ఉంది అంటే మనం గెలిచిన చోటేమో ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నట్టు, మనం ఓడిన చోటేమో ఈవీఎంలు ఫెయిల్ అయినట్టు. వీళ్ళ దౌర్భాగ్యపు లక్షణం అట్లాగే ఉంది. దాంట్లో భాగంగా ఓటమికి సాకులు ఎత్తుకుతా చెప్పుకొచ్చేది కాస్త బీజేపీ డిఎన్ఏలోనే ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యం, ఓట్ల చోరీ బీజేపీ ఆర్ఎస్ఎస్ డిఎన్ఏలోనే ఉన్నట్టు నిప్పులు జరిగారు. సత్యం అహింస అనే నినాదంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతా ఉంటూ ప్రతినబూరారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓట్ చోట్ గద్దీ చోట్ మహాధర్నాలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖేందర్ సుకు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీతో పాటు ఎన్నికల సంఘం తీరు మీద తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వాళ్ళంతా బీజేపీ కోసం పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ నాయకులు అధికారం ఉండటంతో విచ్చలవిడిగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అనుసరించే డిఎన్ఏలో సత్యం ఉంటుందన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ డిఎన్ఏలో మాత్రం అసత్యం, ఓట్ల చోరీ మాత్రమే ఉంటాయని తెలియజేస్తారు. కరెక్ట్. వీళ్ళ దగ్గర సత్యం ఏముంటుంది అంటే కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాదన్న సత్యము, అట్లాగే గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారని, ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి దరిద్రులందరూ గొప్ప వాళ్ళు అన్న సత్యం వీళ్ళే చెప్పాలి. అప్పుడు సత్యం మీదనే అసహ్యం వేస్తుందేమో వీళ్ళు మాట్లాడే మాటలకి.